వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. సామర్లకోట పట్టణ ప్రజలకు మంచినీటిని అందించే ముంబై చెరువు మరియు మంచినీటిని శుభ్రపరిచే ఫిల్టర్ బెడ్లను గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సామర్లకోట మున్సిపల్ కమిషనర్ వాటర్ ట్యాంకుల వద్ద గల సిబ్బందిని కలిపి పరిశీలించారు. ముంబై చెరువులోని నీరు మరీ పచ్చగా ఉండడంతో ఈ యొక్క నీటిని పలుమార్లు ఫిల్టరైజేషన్ చేసి తగు మోతాదులో క్లోరినేషన్ కలపడం ద్వారా నీటిని చాలా వరకు ఫిల్టర్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి చెరువు నీటిని ఫిల్టర్ బెడ్లను పరిశీలించడం జరుగుతుందని, నూతన విధానంలో నీటిని శుభ్రపరిచే విధంగా కాకినాడ జేఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్లకు లెటర్ పెట్టడం జరిగిందని, వారు 2-3 రోజుల్లో వచ్చి ముంబై చెరువు నీటిని పరిశీలించి పూర్తి స్థాయిలో నీటిని శుభ్రపరిచే విధానాన్ని అమలు చేసి శుభ్రమైన మంచినీటిని సామర్లకోట పట్టణ ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ మీడియాకు తెలియజేశారు. కుళాయిల ద్వారా వచ్చేటటువంటి నీటిని కాచి వడబోసి చల్లార్చిన తర్వాత తాగాలని సూచించారు. ఈ పర్సనల్లో మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సామర్లకోటలో వర్షారంగ నీళ్ళు వస్తున్నాయని కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రజలందరూ చెప్తున్నారు. దాని నిమిత్తం ప్రతిరోజు కూడా వాటర్ వర్క్స్కి వచ్చి పర్యవేక్షణ చేసి వాటర్ టెస్టింగ్ కూడా చేయించాము. మేము వాటర్ టెస్టింగ్ కూడా పంపించాను. వాటర్ టెస్టింగ్లో కూడా వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా విషయాలు మనకి రిపోర్ట్ వచ్చింది. అదేవిధంగా జేఎన్టీయూ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్, శానిటేషన్ ఎక్స్పర్ట్స్కి కూడా లెటర్ రాయడం జరిగింది జేఎన్టీయూ ప్రిన్సిపల్ గారికి. వాళ్ళు కూడా ఈరోజు రేపటిలో కూడా వచ్చి ఈ చెరువును పరిశీలించమని తెలిపి ఉన్నాము. దానికి కావాల్సి మొత్తం కూడా ఫిల్టరేషన్ బెడ్స్ కానీ అవన్నీ కూడా మొత్తం కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంది. క్లోరిన్ గ్యాస్ కానీ, బ్లీచింగ్ పౌడర్ కానీ, ఆలం కానీ సమృద్ధిగా ఉన్నంత ఎక్కువ పెట్టి ఉంచాము. ప్రతిరోజు కూడా పర్యవేక్షణ జరిగి ప్రజలందరూ కూడా మంచినీటిని సరఫరా చేస్తున్నాం. గమనించి ఈ నీటిని కాచి చల్లార్చి వడబోసుకొని తాగవలసిందిగా కోరుతున్నాం. అప్పుడే ఎక్కడ ఉన్నాయి ఇందులో వచ్చేసేమో అరిగిపోయి పడుతుంది. ఇందులో క్లోరిన్ వస్తే క్లోరిన్ కలిపి క్లోరిన్ కలిసి అక్కడ రౌండ్ అప్ తిరిగి డస్ట్ ఏదైతే ఉందో అడుగుని ఆ డస్ట్ దీని ద్వారా బయటకు వచ్చేది. ఇక్కడ బయటకు వచ్చేది అలాగా కాలం డెప్రెషన్ అవుతుంది మాట. డెప్రెషన్ అయితే బయట ఉంటాం ఈ బాధ ఏంటంటే ఇది అసలు ఇదనమాట ఇదండి అసలు నీళ్ళు ఆ గ్రీన్నెస్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చండి. ఎక్కడి నుంచి ఇంకా ట్యాప్కి వెళ్తున్నా సార్? ఇక్కడ నుంచి పెట్టిన సార్ ఏది పడితే ఇమ్మీడియట్లీ చేయించండి. చాలా అప్మాన్ ఏదో కాలిపోవడమే. స్పేర్ పెట్టా గట్టిగా వస్తే ఒకటి 24 రోజులు రావచ్చు. ఏంటండి రన్నింగ్ లైన్ మీరు గేజీ వేసి చూపించినా కూడా ఆట వస్తాయి, అవి కూడా అవుతాయి. అందులోకి వచ్చేసి ఇందులోకి వచ్చింది దాని ఐటాలు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ ఆపరేటింగ్ ఆ కుర్రలు చూసుకుంటాం.
ఇది సంప్ అండి. ఇందులో ఉంటుంది అట్లా మొత్తం వాటర్ అన్ని ఇందులో పడిపోతుంది. ఇందులో పడిపోతుంది. దీంట్లో కూడా క్లోరిన్ ఉందండి ప్రత్యేకంగా దుప్ప డబ్బా కట్టి ఇట్లా అయ్యి ఒకటే సాయంకాలం ఆకుడు రాలేవు కదా, ఆ రాలగట్టు తరలేదు.